కానీ తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చి తిరుపతి రెడ్డి 30 రోజులు ఆగేదాకా హైకోర్టు స్టే ఇచ్చేదాకా ఆగి ఈయన 30 రోజులు ఇచ్చిన కూడా గరీబానికి 30 నిమిషాలు ఇవ్వలేదు కదా. ఇక దీన్ని తప్పుపడుతున్నాను. 100% ఆన్ రికార్డులో ఎక్కడొచ్చి చెప్పమంటే అక్కడ వచ్చి చెప్తా. తిరుపతి రెడ్డి ఇంటి ముంగట కూడా హైడ్రా దీన్ని కూలగొట్టాలని చెప్తా. ఆ ధైర్యం నాకు ఒక్కనికే ఉందని నేను నమ్ముతాను. రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన మీద మీ కామెంట్ ఏంది? వాళ్ళకి 10 ఏళ్ళు పట్టిందన్న బదనాం కావడానికి. ఈయనకు 10 నెలలు కూడా పట్టలేదు. అంతకంటే ఎక్కువ బదనాం అయిపోయింది ఈయన విఫలమైపోతుండ అనేది ప్రజలు అనుకుంటున్నారు. 100% 10 ఏళ్ళు పట్టింది చంద్రశేఖరరావు గారికి బదనాం కావడానికి. రేవంత్ రెడ్డి గారికి బదనాం కావడానికి ఏడాది కూడా పట్టలేదు. కానీ ప్రధాని మోడీ వచ్చినప్పుడు లేకపోతే అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణ చేసింది. గట్టి పెద్ద ఆరోపణ. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్. కానీ ఇక్కడ బీజేపీ లీడర్లు ఎందుకు దాన్ని రాహుల్ ట్యాక్స్, అది రేవంత్ రెడ్డి ట్యాక్స్ కాదు. రేవంత్ రెడ్డి వసూలు చేస్తుండు, రాహుల్ గాంధీ కప్పం కడుతుంది. ఓకే, ఎనీవే రేవంత్ రెడ్డి వసూలు చేస్తుండు. ఎందుకు స్టేట్ బీజేపీ లీడర్లు దాన్ని ఫోకస్ చేయలేకపోయినారు? ఏం లేదా అట్లాంటిది ఉత్తదే మాట్లాడుతున్నాను. సందర్భం వచ్చిన ప్రతి చోట మాట్లాడుతున్నాను.